ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రతి ఉదయం దేవుని వాగ్దానములు వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము పరిశుద్ధ గ్రంథము నుండి సామెతల గ్రంథము 25వ అధ్యాయము 11వ వచనం. సమయోచితముగా పలుకబడిన మాట చిత్రమైన వెండి పళ్ళెములలో నుంచబడిన బంగారు పండ్ల వంటిది. హల్లెలూయా. ప్రతిరోజు ఉదయము లేచిన మొదలు నిద్రించే వరకు అనేకమైన సంభాషణలు చేస్తూ ఉంటాము. మనము మాట్లాడే విధానము ఇతరులను గాయపరుస్తుందా లేక సంతోషపరుస్తుందా అనేది మనము పరీక్షించుకుందాము. తొందరపాటులో మాట్లాడే మాటలు ఇతరులను ఇబ్బందులకు గురి చేస్తుంది. మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న వారమైతే ప్రేమగా మాట్లాడాలి, ఆప్యాయతగా పలకరించాలి. తొందరపడి ఎప్పుడు మాట్లాడకూడదు. సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి మాట్లాడాలి. సమయోచితమైన మాటలు వెండి పళ్ళెంలో బంగారు పండ్ల వంటివి. కావున మనము ఏ విషయంలోనైనా సరే తొందరపడి మాట్లాడకూడదు. దేవుడు ఈ కొద్ది మాటలు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడగు మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వేలాది వందనాలు స్తుతులు చెల్లించున్నాము తండ్రి. మీరు గొప్ప దేవుడు, శక్తివంతుడు, సర్వాధికారివి. మీకు స్తోత్రములు. ఈ వేకువనే లేచి మీ యొక్క వాక్యం విని అంగీకరించిన ప్రియ బిడ్డల పట్ల మీ కృప ఉంచండి, మీ కాపుదల ఉంచండి తండ్రి. మీ ప్రియ బిడ్డలు అవసరతలు, అక్కర్లు, కొరతలు తీర్చండి. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కూలి పని వారిని దీవించండి, ఆశీర్వదించండి. వారు చేయుచున్న పనుల్లో రాకపోకల్లో కాపాడండి. మీ ప్రియ బిడ్డలు వారు చేయుచున్న పనులన్నిటినీ దీవించండి. కార్లు, బస్సులు, రైళ్లు, విమానాలు, ఇతర వాహనాల్లో ప్రయాణించే మీ ప్రియ బిడ్డలు వారి వారి గమ్యస్థానాలకు క్షేమంగా చేర్చండి. ఉద్యోగాలు లేని బిడ్డలకు ఉద్యోగాలు దయచేయండి. ఆర్థిక సమస్యల్లో బాధపడే బిడ్డలకు వారి పక్షమున మీరు ఉండండి. వారికి కావలసిన సమృద్ధి దయచేయండి. అప్పుల బాధల నుండి విడిపించండి. వారికి ఉన్న వ్యాధి బాధల నుండి విడుదల దయచేయండి. సంపూర్ణ ఆరోగ్యము దయచేయండి. భూమిపై నివసిస్తున్న సమస్త జీవరాశులను కాపాడండి. ప్రతి ఒక్కరికి వారు ఆశించినవన్నీ పొందులాగున మీ కృప ఉంచండి. ప్రతి ఒక్కరూ మారు మనసు పొంది రక్షణ పొంది మీ యొక్క నామమును స్తుతించి ఆరాధించే వారిగా కృప దయచేయండి. ఈ కొద్ది మనవులు ప్రభు అయిన యేసుక్రీస్తు పేరు వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. విన్న వాక్యము దీవెనకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సహోదరుడు కోలా డానియల్. గాడ్ బ్లెస్ యూ.